వెల్కమ్ బ్యాక్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారంటూ హామీనిస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కూడా స్పష్టం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యమని తెలిపారు. శ్రీశైలం సొరంగం పనులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామంటూ కూడా హామీనిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉండి ప్రతి పేదవారికి దిగిపోయి ఇంకా ప్రభుత్వం సంబంధం లేని సమస్యలు ఉంటే నాకు చెప్పండి, మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తారంటే పోటీ చేస్తారని. నాకు భవనంగా కాదు, పేదలకు సేవ చేయాలి. సొరంగం ఇలాంటి ప్రాజెక్టు ప్రతి ఎకరానికి నిర్మిస్తా, అదే నా వాగ్దానం. అది కూడా ఫ్రెండ్షిప్ చేయడం అందరికి కూడా మాటిస్తూ సబ్సిడీతో పాటు ఈ లిఫ్ట్ కూడా దసరా కారణంగా ఆ రోజు ప్రతి ఆడబిడ్డకు పట్టు చీరతో ఆ సొంత డబ్బులతో పట్టు చీర కట్టించి ఇవాళ మన ప్రభుత్వం ఉచితంగా పేదవాళ్ళు కూడా సన్న బియ్యంతో అన్నం ఎందుకు రాలేదా మీరు? అన్నం దొడ్డ బియ్యం తిన్నారా మీరు? అది వీరంగా వేసేది బయట కొనుక్కొచ్చుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఏపీ కలెక్టర్ గారు ఏ బియ్యంతో అన్నం తింటుందో మా అక్క జిల్లాలో పేదవాళ్ళు కూడా అదే అన్నం తింటున్నారు.